ప్రతి ఒక్క మనిషికి సహజంగా వచ్చే ఆలోచన, తలెత్తే ప్రశ్న ఏంటంటే, నీ జీవిత సహచరి ఎవరు? అమ్మనా? నాన్ననా? భార్యనా? భర్తనా? కొడుకా? కూతురా? స్నేహితులా? బంధువులా? లేదు, ఎవ్వరూ కాదు. నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా? నీ శరీరమే. ఒక్కసారి నీ శరీరం స్పందించటం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవేదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని బాగా చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది. నేనేమి తినాలి, ఏం చేయాలి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి. గుర్తుంచుకో, నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ నిజమైన ఆస్తి, సంపద. వేరే ఏది కూడా దీనికి తులతూగదు. నీ శరీరం నీ బాధ్యత. ఎందుకంటే నీవే నిజమైన సహచరివి. కనుక జాగ్రత్తగా ఉండు. నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో. డబ్బు వస్తుంది, వెళ్తుంది. బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు. గుర్తుంచుకో, నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు, ఒక్క నీవు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం, మనసుకు ధ్యానం, శరీరానికి యోగా, గుండెకు నడక, ప్రేగులకు మంచి ఆహారం, ఆత్మకు మంచి ఆలోచనలు, ప్రపంచానికి మంచి పనులు.